తెలంగాణలో పాలనను ప్రజల చెంతకు చేర్చే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరికొత్త కార్యాచరణ ప్రకటించారు. సచివాలయంలో జిల్లా కలెక్టర్లతో సమావేశమైన సీఎం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అమలుపై కీలక దిశానిర్దేశం చేశారు. ఈ నెల మార్చి 6 నుంచి జూన్ 12 వరకు మొత్తం 99 రోజుల పాటు ఈ ప్రత్యేక కార్యక్రమం కొనసాగనుంది. తెలంగాణలో పాలనను ప్రజల చెంతకు చేర్చే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరికొత్త కార్యాచరణను ప్రకటించారు. సచివాలయంలో జిల్లా కలెక్టర్లతో సమావేశమైన సీఎం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అమలుపై కీలక దిశానిర్దేశం చేశారు. ఈ నెల మార్చి 6 నుంచి జూన్ 12 వరకు మొత్తం 99 రోజుల పాటు ఈ ప్రత్యేక కార్యక్రమం కొనసాగనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మనకి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, సీతారామరాజు, ఏదో కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లతో సమావేశం ప్రారంభమైంది. దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి తలపెట్టినటువంటి కలెక్టర్ సమావేశానికి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దామోదర్ రాజనరసింహ, కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు పొన్నం ప్రభాకర్, మంత్రులందరూ అంటే హాజరయ్యారు. వీళ్ళతో పాటు సీఎం నరేంద్ర రెడ్డి కూడా, చిన్నారెడ్డి వీళ్ళందరూ హాజరైన పరిస్థితి. అయితే 99 డేస్ మిషన్ లో భాగంగా కూడా సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడిన పరిస్థితి. అయితే దీనికి సంబంధించి కాంగ్రెస్ కు సంబంధించిన ప్రోగ్రెస్ కావచ్చు, అమలు చేస్తున్నటువంటి పథకాలు ప్రజల్లోకి గ్రౌండింగ్ ఏ మేరకు అవుతుందనే అంశాలు కావచ్చు, దాంతో పాటు ఇటు కేంద్రం ఏదైతే తలపెట్టినటువంటి ఏదైతే జనగణనకు సంబంధించిన అంశాలపై కూడా సిఎస్ రామకృష్ణరావుతో కలిసి కూడా ఈ కలెక్టర్ల సమావేశంలో పాల్గొన్నారు. సో ఈ క్రమంలో కూడా ఈ అన్నిటి అంశాలపై కూడా సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లతో కూడా మాట్లాడి సమీక్ష చేస్తారని చెప్పొచ్చు. ఈ క్రమంలో కూడా మిషన్ 99 డేస్ లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా ముందుకు పోవాలనే అంశాలపై కూడా కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయడంతో పాటు ఇప్పటి వరకు కాంగ్రెస్ అమలు చేస్తున్నటువంటి 6 గ్యారెంటీలకు సంబంధించిన పథకాలు ఏ విధంగా ప్రజల్లోకి వెళ్తున్నాయనే అంశాలపై కూడా సీఎం రేవంత్ రెడ్డి అడిగి తెలుసుకోవడంతో పాటు మరింత లోతుగా వెళ్లేందుకు కూడా పథకాలను ప్రజలకు తీసుకెళ్లేందుకు కూడా కలెక్టర్లు అంటే కీలక పాత్ర ఉంటది కాబట్టి ఆ జిల్లా పరిధిలోని అడ్మినిస్ట్రేషన్ పరంగా వారికి ఏ విధంగా వెళ్లే అంశాలపై కూడా దిశానిర్దేశం చేస్తారని చెప్పొచ్చు. సో ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్ల సమావేశం అనేది అత్యంత ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పొచ్చు. సీతారామరాజు, శ్రీనివాస్, అంటే ఒక పక్కన సంక్షేమ పథకాల అమలులో సరిగ్గా అమలు అవ్వడం లేదని విపక్షాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో మరి కలెక్టర్లకి ఎలాంటి దిశానిర్దేశం చేయబోతున్నారు రేవంత్ రెడ్డి? అదే ప్రతిపక్షాలు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి. ఇప్పుడు కాంగ్రెస్ ఏదైతే అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది, కానీ ఇప్పటి వరకు ఇచ్చిన హామీలు అమలు చేయట్లేదు. 6 గ్యారెంటీలు అని చెప్తున్నారు, కానీ 420 హామీలు అనేది నెరవేర్చడంలో కాంగ్రెస్ విఫలమైందని కూడా ప్రతిపక్షాలు ఇటు ప్రధాన పార్టీలైనటువంటి బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు విమర్శిస్తున్న నేపథ్యంలో కూడా లోకల్ కింది స్థాయి వరకు ఇచ్చిన హామీలన్నీ కేవలం ఈ ఏదైతే ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కావచ్చు, కొన్ని సక్సెస్ఫుల్ అయినాయి, ప్రజల్లోకి విస్తృతంగా ప్రచారం అయినాయి. కానీ ఇంకా మరికొన్ని కావాల్సిన నేపథ్యంలో కూడా అవి కావట్లేదని ఇప్పటికే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఇవన్నింటినీ 100% తీసుకెళ్లే విధంగా అంటే జిల్లా కలెక్టర్లు బాధ్యత తీసుకోవాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారికి దిశానిర్దేశం చేయనున్నారు. దీంతో పాటు కింది గ్రామ స్థాయిలో కూడా అంటే ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాలు గ్రామ స్థాయి వరకు వెళ్తేనే అవి సక్సెస్ అయినట్టు కాబట్టి అవన్నీ ఆ విధంగా వెళ్లేందుకు ఏ విధంగా అంటే ఏమేమి వెళ్ళాయి, ఏ పథకాలు ఇంకా ఏదైతే ప్రజల్లోకి ఆదరణ చూడగలలేదనే అంశాలపై కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికీ ఒక రిపోర్ట్ తెప్పించుకుని ఆ రిపోర్ట్ ఆధారంగా కూడా కలెక్టర్ తో మాట్లాడి అవన్నింటినీ 100% ప్రజల్లోకి గ్రౌండింగ్ అయ్యే విధంగా చర్యలు తీసుకునే విధంగా సీఎం రేవంత్ రెడ్డి అయితే దిశానిర్దేశం చేస్తారని చెప్పొచ్చు. సీతారామరాజు. ఓకే, రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్.